హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీనానే. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి నాకు తెలిసి చాలా రోజుల తర్వాత ఒక ఓర మాస్ సాంగ్ తెలుగు రాష్ట్రాల్ని ఊపేయబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది భయ్య. ఈరోజు రిలీజ్ అయిన ఏదైతే సాంగ్ ఉందో ఎత్తరా ఎత్తరా కాలరే ఎత్తరా, కళ్యాణ్ గారి అభిమానులతో పాటు మాస్ ఆడియన్స్ అందరూ కూడా ఈ సాంగ్కి థియేటర్లు బద్దలయ్యే లెవెల్లో సెలబ్రేషన్స్ ఉండబోతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది కదా మాకు కావాల్సింది, ఇది కదా మాకు కావాల్సిన మాస్ యాంగిల్, మాకు ఇది ఇలాంటివి కావాలి. ఈ ఆర్ఆఫ్ ఉస్తాద్ అని కానీ ఏదో అనుకున్నాం కానీ నిజంగా భయ్య ఈ సాంగ్ చూసిన తర్వాత కల్ట్ కెప్టెన్ హరీష్ భయ్య నీకు మాత్రమే తెలుసు కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి ఏం కావాలి. అసలు కళ్యాణ్ గారి నుంచి ఆ ఎనర్జీ మాత్రం నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో మాస్ సాంగ్ అంటున్నారు, కళ్యాణ్ గారు అటు ఇటు నరుస్తారేమో అనుకున్నాను. కానీ సాంగ్ చూసిన తర్వాత హరీష్ శంకర్ భయ్య నిజంగా నువ్వు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కోసం పుట్టాం. అప్పుడు ఎప్పుడో 12 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ సినిమాకి మేము ఎలాంటి కష్టాలు ఉన్నప్పుడు మాకు వచ్చావో, మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాతో మా వింటేజ్ పవన్ కళ్యాణ్ని, గబ్బర్ సింగ్ లాంటి కళ్యాణ్ని మాకు చూపించబోతుంది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఈ సినిమా మీద డౌట్లు ఉన్న ప్రతి ఒక్కడికి చెప్తున్నా, ఇది శాంపుల్ మాత్రమే. ఈరోజు రిలీజ్ అయిన సాంగ్ 14వ తారీఖున రిలీజ్ అవుతున్న ట్రైలర్ చూసిన తర్వాత సినిమా లెక్కలన్నీ మారిపోతాయి భయ్య. ఇప్పటికే ఇలాంటి క్లియర్గా చెప్తున్నా భయ్య, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా నుంచి వచ్చిన కంటెంట్ అన్నింటిలో ఈ 2 సాంగ్స్, ఒకటి దేగలేంగా చాలా, 2 ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయినా ఎత్తరా ఎత్తరా కలరా ఎత్తరా, ఈ 2 కూడా అల్టిమేట్. నాకు ఇంత మాస్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఏదో మాస్ ట్రై చేస్తున్నారు కళ్యాణ్ గారితో, హరీష్ శంకర్ గారు ఏదో అనుకున్నాను. కానీ ఇంత ఊర మాస్ సాంగ్, ఇంకా ఫుల్ వీడియో ఇంకా చూస్తే వాళ్ళకి కిక్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. హరీష్ భయ్య నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు. కళ్యాణ్ గారు క్లియర్గా ఈ పాట కూడా ఫస్ట్ హాఫ్లో వస్తుందంట, సెకండ్ హాఫ్లో దేకలేంగా చాలా వస్తుందంటే. ఫస్ట్ హాఫ్ చూడండి ఇంకా ఎలాంటి మాస్ యాంగిల్ చూపించబోతున్నాడు. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇదేం లేదు. ఓవరాల్గా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్. ఇక 14వ తారీఖున రిలీజ్ అవబోతున్న ట్రైలర్ చూసిన తర్వాత లెక్కలన్నీ మారబోతున్నాయి, మామూలుగా కాదు. ఎందుకంటే అన్న ఈ మధ్య కళ్యాణ్ గారి అభిమానుల్లో కూడా కొంతమంది ఏదో వాళ్ళేదో అంటే ఇంకా ఏవో అతి తెలివితేటలు, ఇంకా క్లియర్గా చెప్పాలంటే బాగున్నదాన్ని కూడా బాగోలేదనే టైప్లో మాట్లాడడం. ఇప్పుడు ఈ కాలరేత్ర సాంగ్ చూసిన తర్వాత ఇప్పుడు అలా మాట్లాడిన బుర్రలందరూ ఎక్కడ పెట్టుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ సాంగ్ మాత్రం మామూలుగా పేలదు, బ్లాక్ బస్టర్ అంతే. ఇక హరీష్ శంకర్ చెప్పినట్టుగా ఇంకా సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్లు ఇవన్నీ తలుచుకుంటుంటే కళ్యాణ్ గారు ఊచకొత్త కనిపిస్తుంది నాకు. ముఖ్యంగా హరీష్ శంకర్ అంటే కొన్ని పంచ్ డైలాగులు ఉంటాయి, సింగిల్ లైన్లో ఉంటాయి. అవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాంటి డైలాగులు ఎలా రాశాడో మరి కళ్యాణ్ గారు ఏ విధంగా, ఇంకా చెప్తున్నా కదా ఇది మాస్ కాదు, క్లాసు కాదు, ఇంకా అలాంటివి పక్కన పెట్టండి భయ్య. గబ్బర్ సింగ్ సినిమాని ఎలా అయితే సెలబ్రేట్ చేసామో థియేటర్లో, దానికి మించి ఉస్తాద్ భగత్ సింగ్ని అయితే సెలబ్రేట్ చేయబోతున్నాం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కొక్క పోస్టర్ చూస్తుంటే నేను మెంటల్ వచ్చేస్తుంది భయ్య. అంత అందంగా నాకు తెలిసి కళ్యాణ్ గారిని ఒక పంజాబ్ ఒక గబ్బర్ సింగ్ తర్వాత ఇంత అందంగా నేనైతే కళ్యాణ్ గారిని చూడలే. ఒక్కొక్క పోస్టర్లో ఆయన ఎంత బాగున్నారు. ఇంకా హరీష్ భయ్య నువ్వు నిజంగా కళ్యాణ్ గారిని ఎలా చూపించాలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా తెలిసిన డైరెక్టర్ నువ్వు. సో ఇంకా హరీష్ శంకర్ మీద డౌట్ ఉన్న ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మీరు అన్నీ మూసుకొని ఉంటే మనం 14వ తారీఖున ట్రైలర్ చూసిన తర్వాత ఇంకా సెలబ్రేషన్స్ వేరు భయ్య. ఇంకా డే 1 రికార్డులు, ఈ ఫస్ట్ వీక్ రికార్డులు అంటారా, ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని లేపేయబోతుంది. రీజనల్ లాంగ్వేజ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్ని లేపేయబోతుంది. ఇది రాసి పెట్టుకోండి, ఎందుకంటే ఇది మామూలు కంటెంట్ కాదు. ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ విత్ గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అత్తారింటికి దారేదిలో గబ్బర్ సింగ్ లాంటి క్యారెక్టర్ ఉంటే ఎలా ఉంటుందో అదే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అని చెప్తున్నారు. దీనికి తోడు ఈ సినిమాకి సంబంధించి ఇంటర్వెల్ అంటే ప్రీ ఇంటర్వెల్ నుంచి కళ్యాణ్ గారు పోలీస్ డ్రెస్లో ఇంకా సెకండ్ హాఫ్ అదంతా ఊచకోతంట. ఇంకా వేరే లెవెల్లో తీసిరాడిపోయాయి సినిమా మొత్తం. సినిమా నుంచి వచ్చిన ఏదైతే మనకు సెన్సార్ టాక్ ఉందో అది కూడా సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్తున్నారు. ఇక సినిమాకి సంబంధించి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది అయితే ఇప్పుడు ఈ సాంగ్ నెక్స్ట్ ట్రైలర్ తర్వాత బిజినెస్ మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఒక్కసారి ఉంచుకోండి ట్రైలర్ ఏ రేంజ్లో కట్ చేశారో. కల్ట్ ఫ్యాన్గా చెప్తున్నాడు కదా హరీష్ భయ్, ఒకటే చెప్తున్నాడు, నన్ను నమ్మండి, నేను ఒకటే చెప్తున్నా, గబ్బర్ సింగ్ ఇంకా రేంజ్ అంటున్నారు కానీ గబ్బర్ సింగ్ మించి ఉండబోతుంది ఈ సినిమా. గబ్బర్ సింగ్లో ఏదైతే ఎమోషనల్ కంటెంట్ తక్కువ ఉంటుందో దానికి మించిన ఎమోషనల్ కంటెంట్తో పాటు ఓరమాస్ అప్పీల్తో కళ్యాణ్ గారిని చూపించానని చెప్తుంటే నాకు అర్థమైపోతుంది భయ్య. ఈ సాంగ్లో నాకైతే అసలు పక్కన హీరోయిన్ ఉందని నాకు అనిపించలే. ఆ రాశికన్నా అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటుంటే ఆ రాశికన్నా ఉంది కదా అనిపించింది. కానీ కళ్యాణ్ గారి డ్రెస్సింగ్ కానీ, ఆ హ్యాండ్ బట్ కట్టడం కానీ,
వింటేజ్ కళ్యాణ్ అంటే వింటేజ్ కళ్యాణ్ చూపించాడు భయ్య. చాలా రోజులు అయిపోయిందన్న మనకు ఆ రెడ్ టవల్ కళ్యాణ్ గారు ఇలాగా హ్యాండ్కి బ్యాండ్లు హెడ్కి బ్యాండ్లు కట్టడం ఇవన్నీ కళ్యాణ్ గారు ఇంట్రడ్యూస్ చేసి వదిలేశారు. ఇప్పుడు ఏదో ఎవడెవడో ఏదో చెప్తున్నారు కానీ ఇది తాడు కట్టుకొని మేము తెచ్చాం అది తెచ్చామని బాబు, ఒక జానీ ఒక గుడుంబ శంకర్ అప్పుడు ఎప్పుడో మా వాడు వాడిశాడు రా బాబు. సో ఇక్కడే చెప్తున్నా, కళ్యాణ్ గారి అభిమానులకి ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మార్నింగ్ షో చూసినా ప్రీమియర్ షో చూసినా ఒకటే చెప్తున్నా, చూసిన ప్రతి ఒక్కడికి గబ్బర్ సింగ్ని మరిపించే రేంజ్లో ఉండబోతుంది. ఇదేంటి భయ్య అంత హోప్తో చెప్తున్నాం అంటే ఒకటే భయ్య, మనకి కొన్ని సినిమాలు ఒక వైబ్ ఇస్తాయి. నాకు ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడు ఎత్తర కారే సాంగ్ కూడా అలాంటి వైబ్ని తీసుకొచ్చింది. ఇది ష్యూర్ షార్ట్ బ్లాక్ బస్టర్. ఎవడు ఎన్ని కుట్రలు ఎన్ని కుట్రంతరాలు ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాం ఏదో ఎవడెవడో ఏదో అనుకున్నారు, ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా, ఇది పవన్ కళ్యాణ్ సినిమా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సినిమాకి పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద ఇవి అవి హడావిడ్లు ఏమీ అక్కర్లేదు. డే 1 రికార్డులు ఎలా లేపుతారంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్, బ్రో లాంటి హరిహర విరమల్ లాంటి సినిమాలకి ఆల్ టైమ్ రికార్డులు పెట్టిన వాళ్ళం. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉండబోతున్నాయో మీ ఊహకే వదిలేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నా, ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా. ఆ స్టాంప్ చాలు. ఇంకా సినిమాకు వన్స్ టాకు పడిందా తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క రికార్డు మిగల్చడు మన కళ్యాణ్ బాబు. సో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ రెడీ అయిపోండి. ఇది జస్ట్ ఎత్తర కాలరెత్తర అతని మళ్ళీ చెప్తున్నా, జస్ట్ ఇది ఒక చిన్న శాంపులే. ఇక ట్రైలర్ చూసిన తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ కానీ మీ ఇంకా స్కై లెవెల్లోకి వెళ్ళిపోతాయి. దానికి తగ్గట్టుగానే సినిమా కూడా అద్దరిపోయే రేంజ్లో వచ్చిందంట. ఇంకా మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారో, ఏం ఎక్స్పెక్టేషన్ చేసుకోండి. ఓరమాస్ కళ్యాణ్ మీరు చూడబోతున్నారు. మళ్ళీ చెప్తున్నా, ఒక గబ్బర్ సింగ్ తర్వాత ఆ రేంజ్ ఓరమాస్ క్యారెక్టర్ అయితే కళ్యాణ్ కానీ ఇప్పుడు మన ఇప్పటివరకు చూడలే. సో మళ్ళీ అదే కళ్యాణ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో పెడితే ఎలా ఉంటుందో అదే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా. థ్యాంక్స్ భయ్య హరీష్ భయ్య, ఎందుకంటే అసలు ఊహించలేదన్న కళ్యాణ్ గారి నుంచి ఈ డ్యాన్స్ కానీ ఈ మాసెప్పులు కానీ. ఇక దేవిశ్రీ ప్రసాద్ బీట్ ఏంటి భయ్య, దేవిశ్రీ ప్రసాద్ మన వరకు ఎంత ట్రోల్ చేసామో నిజంగా అన్నా. నీకు మాస్ పల్స్ పట్టిన మ్యూజిక్ డైరెక్టర్ నువ్వు. ఆ బీట్ కొడుతుంటే నాకు తెలిసి థియేటర్లో ఆ సౌండ్కి గుండె దద్దరిల్లిపోద్దేమో అనిపిస్తుంది. ఇక కళ్యాణ్ గారి స్టెప్పులకి ఇంకా ఇదేదో పెద్ద పండగ సినిమా భయ్య.